హాయ్! వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మా పని ఎలా ఉంటుంది అని అయితే ఈ వీడియోలో చెప్తాను. ఇంకా అందరూ వీడియో అయితే పూర్తిగా చూసేయండి. ఇంకా మార్నింగ్ అయితే కసువు చిమ్మడం అయితే స్టార్ట్ చేసా. కసువు చిమ్మడం కంప్లీట్ అయ్యాక అంతా అయితే వాటర్ పోసేసి కడిగేస్తున్నాను. ఇంకా డైలీ కూడా ఇలాగే ఉంటుంది మా వర్క్ అయితే. కానీ ఫ్రైడే రోజు అయితే పూజ చేద్దామని చెప్పి అయితే ఇంకా అంతా నీట్గా అయితే కల్లాపు చల్లడం అన్నీ అయితే చేసేసా. సిటీ కంటే పల్లెటూరే బెస్ట్. పల్లెటూరులో అయితే కొన్ని వస్తువులు అయితే ఫ్రీగానే దొరుకుతాయి. ఇంకా చీపుర్లు మా సైడ్ అయితే చీగిరి పుల్లలు అయితే ఫుల్ ఉంటాయి. ఇక్కడైతే ఫ్రీగా కోసుకోవచ్చు. ఇంకా మంచి వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుంది. మన ప్రకృతి నుంచి చాలా పండ్లు వస్తుంటాయి. ఈ కాలంలో అయితే రేగి పండ్లు, ఇంకా మే నెల అట్లా వస్తే తాటికాయలు వస్తాయి. ఇక్కడైతే మార్నింగ్ అయితే ముందు రోజే పేడ అయితే తీసుకొచ్చా. ముందు రోజు పని చేసేసి వచ్చి పేడ తీసుకొచ్చేసి పెట్టేసుకున్నాం. ఉదయాన్నే కల్లాపు చల్లాలంటే చాలా కష్టం అవుతుంది. పేడ నైట్ తీసుకొచ్చుకుంటేనే ఈజీగా ఉంటుంది. పొలంలో ఉంటాయి బర్రెలు. ఇంకా పువ్వులు కూడా అన్నీ కోసి కట్టేసి పెట్టుకున్న. కనకాంబరాలు మాల కట్టుకొని బంతిపూలు కుంకుమ మల్లెలు అయితే కుచ్చి వాకిలికైతే వేసేసా. ఇంకా ఇక్కడ మార్నింగ్ లేవగానే హడావిడి లేకుండా పని అయితే అయిపోతుందనేసి అవి అయితే నైటే చేసి పెట్టా. అట్లా చేయకుంటే ఉదయాన్నే అన్నీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇక్కడ కసువు చిమ్మి కల్లాపు చల్లేసి ముగ్గులు అయితే వేస్తున్నా. ఇక్కడైతే నీళ్లు మండిద్దామని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడ ముగ్గు వేస్తున్నా. ఏదో సింపుల్గా అట్లా అయితే ముగ్గు వేసేసి కలర్స్ అయితే వేస్తున్నా. ఎల్లో అండ్ రెడ్ కలర్ మాత్రమే వేస్తున్నాను, ఏం కలర్స్ వేయలేదు. ఇంకా పొయ్యి మీద అయితే నీళ్ళు పెట్టేసుకుంటున్నా. అంతకుముందు మేము చిన్నప్పుడు అయితే అన్ని పనులన్నీ వంట మొత్తం కట్టెల పొయ్యి మీదే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం అన్నీ గ్యాస్ మీదే చేస్తున్నారు అందరూ కూడా. ఇక్కడైతే పొయ్యి మండేయడానికైతే ఆ డ్రిప్ పైప్నైతే వాడతా నేను ప్రతిరోజు. అది గాలి చేస్తే తొందరగా మండుతుంది పొయ్యి అయితే. మామూలుగా అయితే తొందరగా కట్టెలు మండవు కదా, అట్లా ఆ డ్రిప్ పైప్ని కానీ వేస్తే మనకు పొయ్యి అయితే చాలా ఈజీగా మండిపోద్ది. ఉదయాన్నే పక్షుల అరుపులతో మొదలైతే నా ఈవినింగ్ రొటీన్ అంతా కూడా. ఇంకా ప్రతిరోజు అయితే మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. ఒక్కొక్క రోజు మాత్రమే మారుతూ ఉంటుంది నా వర్క్ అయితే. ఇంక ఈరోజు అయితే పొలంలో అయితే నిమ్మకాయలు కొయ్యాలి. అందుకని లేచిన దగ్గర నుంచి ఫాస్ట్గా పని అంతా అయితే చేసేస్తూ ఉన్నా. ప్రతిరోజు ఉంటుందిలే పొలంలో పని. కొంచెం పని లేనప్పుడు మాత్రమే నిదానంగా ఉంటా. పని ఉంటే అన్ని పనులు ఫాస్ట్గా చేసుకుంటూనే ఉండాలి. ఇక్కడైతే బర్రెను పాలు తీయడానికైతే వెళ్తున్నా. ఇంకా బర్రెను పాలు తీసేసి వచ్చి స్నానం చేసి ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే ముగ్గు వేసుకుంటున్నా. ఇట్లా చాలా ఉదయాన్నే ఇట్లా ముగ్గులు వేసుకొని పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. చాలా హ్యాపీగా కూడా ఉంటుంది కదా. ఇక్కడైతే సింపుల్గానే వేసుకుంటున్నా ముగ్గులు అయితే.
పెద్ద ముగ్గులు వేయాలంటే చాలా టైం పడుతుంది. నేను ఎక్కువ ప్రతిరోజు ఇట్లా సింపుల్‌గానే వేస్తా ముగ్గులైతే. అంత ఎక్కువ పెద్ద పెద్ద ముగ్గులైతే ఏం వేయను. ఇంకా ఉదయాన్నే చల్లటి వాతావరణం, చలి మాకైతే ఇంకా పొలంలో ఫుల్ చలి అయితే ఉంటుంది. కానీ నేను లేసి పనైతే స్టార్ట్ చేస్తే ఇంక అంత ఏమనిపించదు. నేనైతే ఇంకా అట్లాగే లేచైతే స్టార్ట్ చేస్తుంటా. 5కే లేస్తాను. ఇంక ప్రతిరోజైతే పొలంలో ఏదో ఒక పనైతే ఉంటూనే ఉంటుంది. నిమ్మకాయలు కోయడం, పాదులలో గడ్డి తవ్వడం, అట్లా ఏదో ఒక పనైతే ఉంటుంది గదా! అందుకని జెప్పేసి అయితే ప్రతిరోజు కల్లాపైతే చల్లలేను. ఒక 2, 3 డేస్‌కి ఒకసారి అయితే చల్లుతా ఉంటా. ఈరోజైతే కల్లాపు జల్లేసి, ముగ్గులు వేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా చూస్తూ ఉంటే. మరి ఎంతమందికి ఇష్టం పల్లెటూర్లలో ఇట్లా పనులు చేసుకోవడం. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. కల్లాపు చల్లడానికి మాత్రం చాలా నేలుంది. ఇంక ఈరోజు రేకులలో కూడా చల్లలేదు. కొంచెం బయట మాత్రమే చల్లేసా. పల్లెటూరు వాతావరణం అయితే చాలా బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. ఇక్కడైతే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే పూజ అయితే చేస్తున్నా. ఇంకా ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే కడ్డీలు మాత్రమే వెలిగిస్తున్నా. దీపం పెట్టాలంటే అక్కడ బయట గాలొస్తుంది. అసలు ఉండదు. అందుకనైతే కడ్డీలైతే వెలిగించుకొని హారతయితే ఇస్తున్నా. ఇంకా ఇట్లా చేస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంటది. ఉదయాన్నే లేసి కష్టపడి అన్ని పని అంతా చేసేసుకొని, మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకొని, ఇక్కడ ఇంట్లో కూడా దీపం పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నా. ఇక్కడ కొబ్బరికాయ కూడా మా చెట్టుదే. మాకైతే తోటలో కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంతకుముందు షార్ట్ వీడియోస్‌లో అయితే నేను కొబ్బరి చెట్లు కూడా చూపించా. ఇంకా దాదాపు మేమైతే అన్నీ మా ఇంట్లోకి సరిపడా అన్నీ అయితే పండించుకుంటాం. కూరగాయలు ఇంగ తక్కువ శాతమే మేము కొనేది. అన్నీ మ్యాక్సిమం పండిస్తూనే ఉంటాము. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ముందు రోజైతే సరుకులు తెచ్చాము. అంటే గురువారం రోజు. ఆ రోజు నైట్ అయిపోయింది. అక్కడ అదైతే ఏం సర్ది పెట్టుకోలేదు టైం లేక. నేను ఇంక ముందు రోజు పూలు కట్టేసరికి 9:30 అయింది. ఇంక పొద్దుగూకులు అలసిపోయి వచ్చి ఇంక అన్ని పనులు చేయలేము కదా! అందుకోసం అయితే నిద్రపోయా. ఇంక మరుసటి రోజు అయితే వంట చేసుకుంటూ ఈ పని అయితే కంప్లీట్ చేసేసా. సరుకులు సర్దుకోవడం అయితే. అప్పుడైతే 2 పనులు ఒకేసారి కంప్లీట్ అయిపోతాయి కదా! అవన్నీ ఎట్లా కిచెన్‌లోకే కదా ఆ సరుకులు మొత్తం కూడా. ఇంకనైతే ఇక్కడైతే పప్పులు, బెల్లం అయితే ఇంకా శివరాత్రి వస్తుంది కదా! మా సైడ్ అయితే శివరాత్రి వస్తే పప్పు చెక్క చేస్తారు. అందుకోసం అనైతే పప్పులు, బెల్లం తెప్పించా. ఇంకా మా పిల్లల కోసం గులాబ్ జామ్ ప్యాకెట్లు కూడా తెప్పించా. వాళ్ళకైతే హాస్టల్ దగ్గరికి వెళ్ళాలంటే పండగ రోజు వాళ్ళైతే గులాబ్ జామ్ తెమ్మన్నారు. అందుకోసం అని చెప్పేసి అయితే నేను
గులాబ్ జామ్ ప్యాకెట్లు కూడా తెప్పించా. ఇంక ఇవన్నీ వంటలు చేసుకొని శివరాత్రి రోజు అయితే పిల్లల దగ్గరికి హాస్టల్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఈ సామాన్లన్నీ అయితే సర్ది పెట్టుకోవాలి. ఈరోజు వంట ఏమో బెండకాయ ఫ్రై, అన్నం, ఇడ్లీ, చట్నీ అయితే టిఫిన్కి. మధ్యాహ్నం లంచ్కి అయితే బెండకాయ ఫ్రై, అన్నం అయితే చేస్తున్నా. ఇంక ఇప్పుడు ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నా. ఇడ్లీ అయితే అసలు ఎన్ని రోజులు అయిందో ఇడ్లీ చేయక. మేము అసలు ఎక్కువ ఇడ్లీ తినాము, ఎప్పుడో ఒక్కసారి మాత్రమే చేస్తూ ఉంటాం. ఇంక ఈరోజు ఎందుకో చేయాలనిపించి చేస్తున్నా. ఇంక ఇడ్లీ అయితే పెట్టేసుకొని ఆ సామాన్లు మొత్తం కూడా సర్దేసి, ఇడ్లీ ఉడికే లోపల ఆ సామాన్లు అన్నీ కూడా సర్దుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత అయితే మళ్ళీ పొలంలో పని అయితే ఉంటుంది. ఈరోజు నిమ్మకాయలు ఏరేదని చెప్పే కదా, ఆ నిమ్మకాయలు కూడా అన్నీ కింద ఉండే కాయలు మాత్రమే ఏరుతున్నా. అసలు చెట్లకు కూడా ఏం లేవులే, ఈ మధ్య అన్నీ రాలిపోతూ ఉన్నాయి. అవి ఎక్కడో ఒకటి ఉన్నాయి, ఇంకా తక్కువే ఉన్నాయి, అంత ఎక్కువ అయితే ఏమీ లేవు. ఇంకా కొద్ది రోజులలో అయితే కాయలు మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడైతే రేటు కొంచెం పర్వాలేదు, ఆ రేట్ వచ్చే లోపల కాయలు కూడా అయిపోతుంది. ఇది రైతుల పరిస్థితి అయితే. రేటు ఉన్నప్పుడు కాయలు ఉండవు, కాయలు ఉంటే రేట్లు ఉండవు. ఇట్లా ఉంటుంది రైతుల పరిస్థితి. ఇక్కడ నా దగ్గర అయితే ఇడ్లీ కుక్కర్ లేదు, నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నా ఇడ్లీ ప్లేట్లు అయితే. అది కూడా అంతకుముందు రైస్ కుక్కర్తో పాటే వచ్చింది. అది ఎప్పుడో చాలా సంవత్సరాలు అవుతుంది తీసుకొని. ఇక్కడైతే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కోసిన కాయలు ఇవి. మధ్యాహ్నం అయితే గ్రేడింగ్ కంప్లీట్ అయిపోయింది, కాయలు కూడా ఏరడం అయిపోయి మేమైతే ఆకు కోయడానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. నిమ్మ చెట్లలో అంతా ఫుల్ ఆకు అయితే ఉంది, ఆ ఆకు అయితే కోద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం. ఈరోజు అయితే మొత్తం 8 మంది వచ్చారు. అది ఆకు చూడండి ఎట్లా ఉందో, ఆ ఆకు అంతా కోసేయాలి. ఇట్లా ఉంటుంది మా పని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.